Side heading co-ratios. Co-ratios. The co-ratio of sine is cos. ఎందుకు నేను చెప్పాను గుర్తుందా? యాక్చువల్గా మనం సిన్ అని రాస్తాం. సిన్ కాదు యాక్చువల్గా అది సైన్. నెక్స్ట్ ఏంటి? కోసైన్. దీని ముందు కో పెట్టామంటే అక్కడ ఆపోజిట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ అడ్జసెంట్ సైడ్ తీసుకున్నాం. ఓకే, అందుకని ఆ రెండింటిని ఏమంటామంటే కో రేషియోస్. ఓకే, వాట్ ఈస్ ద కో రేషియో ఆఫ్ సైన్? Cos. Co-ratio of cos, sine. Okay. Co-ratio of tan is cot. Tan means tangent. Cot means cotangent. Okay. Co-ratio of secant is cosecant. Co-ratio of cosecant is secant. Co-ratio of secant is cosecant. Co-ratio of cosecant is secant. ఓకే, ఇప్పుడు మీకు 3 పాయింట్స్ నోట్కి వచ్చి ఉండాలి. ఏమని చెప్పండి? ఫస్ట్ పాయింట్, ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్. ఇన్ సెకండ్ క్వాడ్రంట్ సైన్ అండ్ కొసెకంట్ ఆర్ పాజిటివ్. ఇన్ థర్డ్ క్వాడ్రంట్ tan and cot are positive. In fourth, cos and secant are positive. This one is first point. The second point, if theta is acute, theta and 90 minus theta belongs to first quadrant. 90 plus theta, 180 minus theta belongs to second quadrant. సార్ మళ్ళా ఒక గంట అయిన తర్వాత ఎలా సార్ 90 ప్లస్ థీటా సెకండ్ లో ఉందని మీకు ఎట్లా తెలుసు సార్ అనకూడదు. సెకండ్ క్వాడ్రంట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 90 నుంచి 180 దాకా. అంటే 90 ప్లస్ సెకండ్ లో ఉంటుంది, 180 మైనస్ కూడా సెకండ్ లో ఉంటుంది. ఓకే, ఈ 3 పాయింట్స్ వస్తే ఎంటైర్ ట్రిగ్నోమెట్రీ వచ్చేస్తుంది. ఓకే, సెకండ్ పాయింట్ చెప్పండి ఒకసారి. whenever theta is acute, theta and 90 minus theta belongs to first quadrant. So 90 plus theta, 180 minus theta, second quadrant. 180 plus theta, 270 minus theta, third quadrant. 270 plus theta, 360 minus theta, fourth quadrant. Okay, third one. And sine ki co-ratio cos, cos ki co-ratio sine, tan ki co-ratio cot, cot ki co-ratio tan, secant ki co-ratio cosecant, cosecant ki co-ratio secant. ఓకే, ఈ 3 పాయింట్స్ వచ్చేసినట్ల. ఈ 3 పాయింట్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తాను. దాన్ని అన్ని టాబ్యులర్ ఫార్మ్స్ మీరు ఓన్ గా రాయగలగాలి. రైట్ డౌన్. See, any angle in a quadrant can always expressed as in two forms. ఇప్పుడు 120 degrees ఉందనుకోండి. 120 ని this one is horizontal line, this one is vertical line. కొంతమందికి horizontal line ఇష్టం, కొంతమందికి vertical line ఇష్టం. ఓకే, ఇలానే రాయాలని ఏం లేదు. ఓకే, 120 degrees ని కొంతమంది 90 ప్లస్ 30 అని రాస్తారు. ఇక్కడ 90 ప్లస్ 30. కొంతమంది నాకు ఇష్టం లేదు అట్లా 180 మైనస్ 60 అని రాస్తా. ఇది 60 కదా, 190 ప్లస్ 30 అని రాసుకోవచ్చు, 180 మైనస్ 60 అని రాసుకోవచ్చు. 200 degrees ఉందనుకోండి, 180 ప్లస్ 20 రాసుకోవచ్చు. నాకు ఇష్టం లేదయా 270 మైనస్ 70 రాసుకో. 300 degrees, 270 ప్లస్ 30 రాసుకో. ఇష్టం లేదు 360 మైనస్ 60 అని రాసుకో. సో ఇన్ ఎనీ క్వాడ్రంట్ ఎనీ యాంగిల్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టూ వేస్, ఐదర్ బై యూజింగ్ వర్టికల్ లైన్ ఆర్ హారిజాంటల్ లైన్. వర్టికల్ లైన్ ఆర్ హారిజాంటల్ లైన్. వర్టికల్ లైన్ యూజ్ చేస్తే ఏమొస్తాయి? 90 to 70 అంతే కదా. ఇగో ఇక్కడ సపోజ్ ఇది 240 degrees అనుకోండి. ఇటైతే ఎంత? 60 degrees. ఇటు నుంచి అయితే ఎంత? 30 degrees. 270 minus 30. So
vertical line represents 90 to 70. Horizontal line 0, 180, 360. మళ్ళీ 0 ని 360 అనుకుంటాం కదా. హారిజాంటల్ లైన్ 0, 180, 360. వర్టికల్ లైన్ 90 to 70. Okay, so angle in any quadrant can always expressed in two ways. Either by using horizontal line or by using vertical line. Means either by using x-axis or by using y-axis. ఎలా కావాలనుకుంటే అలా. కొంతమందికి అలా ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇలా ఇష్టం ఉంటుంది. ఎవరి ఇష్టం ఉంటుంది. ఫ్లైఓవర్ ఉంది, పక్కన రోడ్డు ఉంది. కొంతమందికి ఫ్లైఓవర్ మీద వెళ్ళటం ఇష్టం, కొంతమందికి పక్కన. నేను ఎందుకు ఇలా వెళ్ళాలి, ఏం రూల్ ఏం లేదు. నేను కింద నుంచే వెళ్తా, వెళ్ళు. నేను పై నుంచి వెళ్తా, వెళ్ళు. ఎట్లా వెళ్ళచ్చు. ఓకే, ఇలానే వెళ్ళాలని ఎక్కడా రూల్ ఉండదు. ఓకే, సో హారిజాంటల్ లైన్ యూజ్ చేసి మనం యాంగిల్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, వర్టికల్ యూజ్ చేసి కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, సో ఎనీ యాంగిల్ ఇన్ ఏ క్వాడ్రంట్ కెన్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ ఇన్ హౌ మెనీ వేస్? 2 ways. ఓకే, ఇప్పుడు నోట్ రాయండి. Sir, if the angle is greater than 360, then we can use 90 plus theta. Sir, ఇప్పుడు 390 degrees. Yes, 390, 360 plus 30. నాకు ఇష్టం లేదయా, నాకు ఇష్టం లేదు. ఇది 450 degrees. 450 minus 60, right? 360 plus 30, 460 minus 60, 450 minus 60. By using horizontal line రాయొచ్చు, by using vertical line రాయొచ్చు. అరే, మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరావు, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావురా. ఓకే, మీ ఇంటి నుంచి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి 20 kilometers డిస్టెన్స్. వాడు, నువ్వు బయలుదేరావు, 15 minutes అయింది, ఇంకా వాడు రీచ్ కాలేదు. వాడు ఫోన్ చేశాడు, చిన్న నువ్వు ఎక్కడున్నావురా? అరే, నువ్వు ఎంతసేపు అయిందిరా బయలుదేరావు, ఇప్పుడు ఎక్కడున్నావురా? అప్పుడు నువ్వేం చెప్పచ్చు? అరే, మా ఇంటి నుంచి ఇప్పుడు దాకా స్పీడోమీటర్ చూసి 10 kilometers జర్నీ చేశానురా అని చెప్పచ్చు. ఆర్ గూగుల్ మ్యాప్ లో, అరే ఇంకా మీ ఇంటికి రావడానికి 25 kilometers అనుకున్నాం అనుకోండి, అరే ఇంకా మీ ఇంటికి రావడానికి 15 kilometers ఉందిరా, ఎట్లయినా చెప్పచ్చుగా. స్పీడోమీటర్ చూసుకొని మీ ఇంటి నుంచి 0 దగ్గర స్టార్ట్ అయ్యావు, స్పీడోమీటర్ చూసావు 10 kilometers. అరే, నేను ఇప్పటిదాకా 10 kilometers మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను రా, 10 kilometers ట్రావెల్ చేశాను రా అని చెప్తావు. ఆ గూగుల్ పెట్టుకున్నావు అనుకో, అది ఫైనల్ డెస్టినేషన్ చూపెడుతుంది కదా. అరే ఇంకా 15 kilometers ఉందిరా, ఎట్లయినా చెప్పచ్చు. ఏదైనా కరెక్టే, విత్ రెఫరెన్స్ టు దిస్ పాయింట్ ఆర్ విత్ రెఫరెన్స్ టు దట్ పాయింట్. ఇలా చెప్పాలని ఏమీ లేదు. దీంట్లో పెద్ద కాంప్లికేటెడ్ కన్ఫ్యూజన్ ఏం లేదు, ఎక్కువ ఏం ఆలోచించక్కర్లేదు. ఓకే, బై యూజింగ్ హారిజాంటల్ లైన్ యూజ్ చేస్తున్నామా, బై యూజింగ్ వర్టికల్ లైన్ యూజ్ చేస్తున్నామా? ఓకే, దీని మించి మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఏం లేదు ఇక్కడ, అంత రెడీగానే ఉంది. బై యూజింగ్ ఎక్స్ యాక్సిస్, బై యూజింగ్ వై యాక్సిస్, ఇది ఒకటే పాయింట్ అన్నమాట, ఇది ఒకటే పాయింట్. ఓకే, రైట్, నోట్ రైట్. If the given angle is expressed okay sir, చూడండి. If the given angle is expressed, ఇప్పుడు బోర్డు మీద ఏం రాయట్లేదు కదా, ఒక 5 నిమిషాలు. If the given angle is expressed in the form of 90 minus theta, 90 plus theta, 270 minus theta, 270 plus theta, 270 plus theta. The given trigonometric ratio transforms to its co-ratio.
ఏం లేదు కదా, నిన్న మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి ఇది తీటా అయితే అక్కడ 90 మైనస్ తీటా అనుకున్నాం, గుర్తుందా? సో తీటాకి ఇది ఆపోజిట్ అయితే 90 మైనస్ తీటాకి అది అడ్జసెంట్ అవుతుంది. దీంట్లో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కన్నా, ఇక్కడ ఆపోజిట్ విత్ రిఫరెన్స్ టు దట్ అడ్జసెంట్ అవుతుంది, దీనికి అడ్జసెంట్ విత్ రిఫరెన్స్ టు దట్ ఆపోజిట్ అవుతుంది. అందుకనే ద గివెన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ట్రాన్స్ఫార్మ్స్ టు ఇట్స్ కోరేషియో. ఈ దీంతో మనం సైన్ కనుక్కున్నాం అనుకోండి, దాంతో ఏం కనుక్కోవాలి? కాస్ కనుక్కోవాలి. ఈ యాంగిల్ తో సైన్ కనుక్కుంటే ఆ యాంగిల్ తో కాస్ కనుక్కోవాలి. ఇక్కడ పెద్ద లాజిక్ ఏమవుతుంది అంత ఆలోచించక్కర్లేదు. ఒక యాంగిల్ తో సైన్ కనుక్కుంటే టోటల్ యాంగిల్ ట్రయాంగిల్ 90 కదా, కన్నా 180 కదా, ఈ యాంగిల్ 90 వెళ్ళిపోయింది కదా. ఇది తీటా అనుకుంటే ఇది ఆల్ఫా అనుకున్నాం అనుకోండి, ఓకే, ఇది దీనికి ఆపోజిట్ సైడ్ కానీ ఆల్ఫాకు అడ్జసెంట్ సైడ్, దీనికి ఇది అడ్జసెంట్ సైడ్, తీటాకి ఇది అడ్జసెంట్, దీనికి ఆపోజిట్ కనుక ఇది తీటా అయితే ఇది ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఎంత? 90 మైనస్ తీటా కదేనన్నా. అది క్వాడ్రంట్ బట్టి 90 ప్లస్ తీటా 270 మైనస్ తీటా 270 ప్లస్ తీటా అని రాస్తాం. దాంట్లో పెద్ద అక్కడ హిడెన్ ఫామ్ లో ఏదో పెద్ద లాజిక్ ఉంది, తొక్కుంది, తోలుంది ఏం లేదు. ఓకే, ఒక సైడ్ నుంచి ఆపోజిట్ సైడ్ అయితే అవతల నుంచి అడ్జసెంట్ సైడ్. ఓకే, ఇక్కడ నుంచి సి మీరు 10th క్లాస్ లో నేర్చుకున్నారు ఇట్లా సింపుల్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఫ్రెండ్ బిల్డింగ్ మీద ఉన్నారు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూడటానికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం, ఇక్కడ నుంచి వీడు చూడటానికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. బట్ ద యాంగిల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. సో విత్ రిఫరెన్స్ తో మారుతోంది. ఇక్కడ మీరు పెద్దగా ఏదో ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఏం లేదు, సింపుల్. సో ఇఫ్ ద గివెన్ యాంగిల్ ఇఫ్ ఇట్ ఈస్ expressed in the form of 90 or 270, the given trigonometric ratio transforms to its coratio. Adoka point. Second point, if the given angle is expressed in the form of 180 minus theta, 180 plus theta, 360 minus theta, 360 plus theta, the given ratio remains the same. The given ratio remains the same. Okay. కొంతమంది 360 మైనస్ థీటాని మైనస్ థీటా కూడా రాస్తారు నాన్న. ఎందుకో అర్థమైందా? 360 మైనస్ థీటాని మైనస్ థీటాని కూడా రాస్తారు. ఇగో 300 డిగ్రీస్ అనుకోకనా, 300 డిగ్రీస్ ఉందనుకోండి, 300 ని మనం 360 మైనస్ 60 అని రాస్తాం. ఇదంతా క్యాలిక్యులేట్ చేసి ఓకే 300 డిగ్రీస్ ఇలా. నాకు అదంతా ఇష్టం లేదు, నాకు కాస్త డిస్టెన్స్ చాలు కదా 60 డిగ్రీస్. కానీ అది ఏ డైరెక్షన్ చెప్పండి? క్లాక్ వైజ్ డైరెక్షన్. We know that clockwise direction is nothing but negative direction. Okay, so అప్పుడు యాంగిల్ ఏమంటాం? మామూలుగా మెజర్ చేస్తే యాంగిల్ 60 ఉంటుంది, కానీ చెప్పేటప్పుడు మనకు -60 మైనస్ ఇండికేట్స్ సి సపోజ్ మీ ఫ్రెండ్ ఇల్లు ఒక సర్కిల్ లాగా ఉందన్నమాట. ఓకే, ఇట్లా సర్క్యులర్ పాత్, మీ ఇల్లు ఇక్కడ, మీ ఫ్రెండ్ ఇల్లు అక్కడ. ఓకే, సో ఇట్లా వెళ్తే 300 డిగ్రీస్, ఇట్లా వెళ్తే 60 డిగ్రీస్. సపోజ్ మీరు చెప్పారనుకోండి సెంటర్ నుంచి విత్ రిఫరెన్స్ టు, మీరు మీరు ఇప్పటిదాకా ನೀವು ఎంత ట్రావెల్ చేసిందంటే -30 డిగ్రీస్ అన్నాడు అనుకోండి, ఇమ్మీడియట్ గా వాడు ఆలోచిస్తాడు, ఓహో వీడి ఇటు నుంచి వస్తున్నాడు అనమాట. మీరు సింపుల్ గా 30 డిగ్రీస్ అని చెప్పారు, ఓహో వాడు అట్లా తిరిగి వస్తున్నాడు అనమాట. దట్ నెగటివ్ ఇండికేట్స్ ద డైరెక్షన్. ఓకే, నెగటివ్ ఇండికేట్స్ పాజిటివ్ మీన్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, నెగటివ్ మీన్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్. దీంట్లో పెద్ద లాజిక్ ఏమి ఉండవు కదా, చాలా తేలిక. ఓకే, సో అందుకని కొంతమంది 360 మైనస్ థీటాని మైనస్ థీటా అని కూడా రాస్తారు. మీరు దానికి పెద్దగా
కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. ఓకే, నిన్న తనీషా నువ్వు రాసి పంపించావు. ఏం నేర్చుకోవాలి? 90 మైనస్ థీటా టాబ్యులర్ ఫార్మ్స్. 90 మైనస్ థీటా నేను ఒక్కటి రాసి చూపిస్తాను. ఒక్కసారి కనుక మీరు అవి చూస్తే స్టిల్ అర్థం కాకపోతే మళ్ళా చెప్తా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90 ప్లస్ థీటా టాబ్యులర్ ఫామ్ కావాలనుకోండి. ఫస్ట్ 90 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్ లో ఉందో చెప్పుకోవాలి. చూడండి వాళ్ళందరూ ఒక్కసారి అక్కడ చెప్తున్నాను చూడండి. 90 ప్లస్ థీటా ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు సైన్ 90 ప్లస్ థీటా ఎంత అవుతుంది? ఇందాక మీకు 3 పాయింట్స్ చెప్పాను కదా, ఆ 3 పాయింట్స్ గుర్తుండాలి. ఫస్ట్ 90 ప్లస్ థీటా సెకండ్ క్వాడ్రంట్. ఇన్ సెకండ్ క్వాడ్రంట్ సైన్ ఉంది కదా, సైన్ ఏమవుతుంది సెకండ్ క్వాడ్రంట్ లో? పాజిటివ్. కనుక ఏ సైన్ రాయాలి? ప్లస్. అర్థమైందా? 90 ప్లస్ థీటా సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ ఈజ్ పాజిటివ్. కానీ 90 ప్లస్ రాసినప్పుడు ద గివెన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ట్రాన్స్ఫార్మ్స్ టు ఇట్స్ కోరేషియో. సో వాట్ ఈస్ sin 90 ప్లస్ థీటా? ప్లస్ కాస్ థీటా. ఇప్పుడు చెప్పండి, కాస్ 90 ప్లస్ థీటా ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేయాలి కదా? ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేయాలి? యాంగిల్ అబ్జర్వ్ చేయాలి. ఏ క్వాడ్రంట్ లో ఉంది? సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్ లో ఏం పాజిటివ్? సైన్ పాజిటివ్. కాస్ నెగటివ్. నెగటివ్ కదా, నెగటివ్. కాసేపు బ్రేక్ తీసుకొని ఇప్పుడు మన అరే యాంగిల్ 90 ప్లస్ లో ఉంది, 90 లో ఎక్స్ప్రెస్ చేశాడు. we know that if the given angle is expressed in form of 90, the given ratio transforms to its co-ratio. Cos becomes what? Sin. So cos 90 plus theta, that becomes what? Minus sin theta. So order ఎలా? ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకటి చెప్తున్నాను. tan 90 plus theta ఫస్ట్ మొత్తం చూడకూడదు. 90 plus theta యాంగిల్ బ్రేక్. 90 ప్లస్ థీటా ఎక్కడ ఉంది? సెకండ్ క్వాడ్రంట్. సార్ నేను కన్ఫ్యూజ్ అయ్యి థర్డ్ క్వాడ్రంట్ లో అనుకున్నాను, ఇంకా అయిపోయి. ఓకే సార్, నేను పొరపాటు చార్మినార్ వెళ్దాం అనుకొని తాజ్మహల్కి వెళ్ళాను సార్ అంటారా? అనరుగా? ఓకే, అట్లాంటి మిస్టేక్స్ చేస్తే మనం ఏం చేయలేము. అవి ఆ బేసిక్స్ అవి మటుకు థరోగా ఉంటాయి. 90 ప్లస్ థీటా ఎక్కడ ఉంది? ఓకే, నేను 201కి వెళ్ళబోయి పొరపాటు 102కి వెళ్ళాను సార్ అంటే లోపల వేసి కొడతారు. ఓకే, అట్లాంటి పొరపాట్లు చేయకూడదు. 90 ప్లస్ థీటా సెకండ్ క్వాడ్రంటే. ఇక్కడ థీటా మనం ఎక్యూట్ యాంగిల్ అనుకుంటున్నాము. ఓకే, 90 ప్లస్ థీటా సెకండ్ క్వాడ్రంట్. ఇన్ సెకండ్ క్వాడ్రంట్ tan is నెగటివ్. అయిపోయింది, అక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు 90 ప్లస్ 90 ఎక్స్ప్రెస్ చేసాం. ద గివెన్ రేషియో ట్రాన్స్ఫార్మ్స్ టు ఇట్స్ కోరేషియో. అయిపోయింది. ఓకే, ఒక్కసారి 90 మైనస్ థీటా టాబ్యులర్ ఫార్మ్, 90 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా, 180 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా, 270 ప్లస్ థీటా, 360 మైనస్ థీటా, 360 ప్లస్ థీటా అండ్ మైనస్ థీటా. 360 మైనస్ థీటా అన్నా మైనస్ థీటా అన్నా సేమ్ అన్నాను కదా, అదే. ఓకే, ఫస్ట్ ఇవి ఇప్పుడు టైం 10 అవుతుంది కనుక మీకు మళ్ళా ఆ క్లాస్ ఉంది కనుక ఆ క్లాస్ అయిన తర్వాత నేను మీకు మాక్సిమం ఎప్పటిదాకా టైం ఇస్తానంటే 5 o'clock లోపల ఆల్ ద స్టూడెంట్స్ 5 o'clock లోపల నాకు ఈ టాబ్యులర్ ఫార్మ్స్ అన్ని కూడా థరో కావాలి. నేను ర్యాండమ్ గా ఒక 7-8 మందికి నేను ఫోన్ చేస్తాను, ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు ఆఫ్టర్ 5 o'clock. ఓకే, బిఫోర్ 5 నేను థరో కావాలి.